గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. మనం ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి ఏపీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రతిరోజు కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ దానిలో భాగంగా ఈరోజు కూడా కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. సో దానిలో మొదటి టాపిక్ ఏంటి అని అంటే ఏపీ జన్ విశ్వాస్ చట్టం. సో ఈ ఏపీ జన్ విశ్వాస్ చట్టం అనేది రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసిన చాలా ఇంపార్టెంట్ చట్టం. ఈ చట్టం ఎందుకని పాస్ చేయడం జరిగింది, దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఈ చట్టాన్ని ఎప్పుడు పాస్ చేశారు అనే విషయాల్ని మనం చూద్దాం ఒకసారి. అండ్ పర్టికులర్గా మనం ఈ చట్టం పాస్ చేయడానికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటి అని ఒకసారి పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు చట్టాలు ఒక రకంగా చాలా కఠినంగా ఉన్నాయి, పాత చట్టాలు. అండ్ చిన్న చిన్న శిక్షలకు కూడా, అంటే చిన్న చిన్న తప్పులకు కూడా సో జైలు శిక్ష లాంటి శిక్షలు అమలు చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలు చాలా చాలా కఠినంగా ఉండటం కూడా జరిగిందనమాట. సో అయితే కఠినంగా ఉన్న చట్టాలు ఈ పెట్టుబడిదారులకు కానీ లేదంటే ప్రజలకు కానీ ప్రభుత్వ పాలన పైన ఒక రకంగా విశ్వాసాన్ని రాకుండా చేస్తాయన్నమాట. అంటే ఒక సిగ్నల్ పంపించడం కోసం. అండ్ దాంతోపాటు ఈ గవర్నెన్స్ ఏదైతే ఉందో ఈ గవర్నెన్స్ని గుడ్ గవర్నెన్స్గా మార్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమే ఏపీ జన్ విశ్వాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2026 అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ రీసెంట్గా ఏపీ జన్ విశ్వాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2026ని పాస్ చేయడం జరిగింది. అండ్ దీనికి రీసెంట్గా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు కూడా అప్రూవల్ ఇవ్వటం జరిగిందనమాట. అయితే ముఖ్యంగా మనం ఈ ఏపీ జన్ విశ్వాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2026 గురించి మాట్లాడుకుంటే, నేను ఆల్రెడీ చెప్పాను కొన్ని చిన్న నేరాలు ఉన్నాయన్నమాట, చిన్న తప్పులు ఉన్నాయి. సో ఈ చిన్న చిన్న నేరాలకి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష అనేవి ఈ చట్టాలు చెప్తున్నాయన్నమాట. అంటే చిన్న నేరాలకు కానీ సాంకేతిక లోపాలకు కానీ ఈ పాలనాపరమైనటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో అట్లాంటి చిన్న చిన్న తప్పులకు కూడా జైలు శిక్ష విధించే ఈ పాత నిబంధన ఏదైతే ఉందో కొన్ని చట్టాల్లో ఆ పాత నిబంధనలు సవరించి ఈ చిన్న నేరాలకి జస్ట్ ఫైన్స్ లాంటివి, పెనాల్టీస్ లాంటివి ఇంపోజ్ చేస్తే సరిపోతుంది, జైలు శిక్ష అవసరం లేదు అని తీసుకొచ్చిన ఈ సవరణలే అంటే అమెండ్మెంట్సే ఈ ఏపీ జన్ విశ్వాస్ అమెండ్మెంట్ చట్టం అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, చాలా ఈజీ అండి. అంటే ఈ ఇంప్రిజన్మెంట్ ప్లేస్లో ఈ అపరాధ రుసుము, ఈ పెనాల్టీ ఏదైతే ఉందో, ఫైన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి పే చేయొచ్చు అనమాట. సింపుల్గా ఇంప్రిజన్మెంట్ ఉండదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా రకమైనటువంటి నేరాల్లో, అంటే చిన్న నేరాల్లోనే ఈ రాజీ చేసుకునే అవకాశం, ఒక రకంగా రాజీకి వచ్చే అవకాశం కూడా కల్పించడం జరిగింది ఈ ఏపీ జన్ విశ్వాస్ అమెండ్మెంట్ చట్టం 2026 ప్రకారం. అండ్ దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఈ జరిమానాలు ఏవైతే ఉన్నాయో జరిమానాలను కూడా పెంచడం జరిగిందనమాట. సో ఈ జరిమానాల ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పేసి. సో ఈ ఏపీ జన్ విశ్వాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2026 ఏదైతే ఉందో దానిలో భాగంగా దాదాపుగా 12 కొత్త చట్టాలు, అంటే 12 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిలోని అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగిందనమాట. వెరీ ఇంపార్టెంట్ అండి. మొత్తం ఎన్ని చట్టాల్లో 12 పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. ఆ 12 పాత చట్టాల్లో కొన్ని ఇంపార్టెంట్ చట్టాలు ఏంటి అని మనం ఒకసారి చూస్తే, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1995, ఏపీ మున్సిపాలిటీల చట్టం 1966, అండ్ ఏపీ ఎక్సైజ్ చట్టం 1968, ఏపీ ప్రొహిబిషన్ చట్టం 1995, ఏపీ ఫైర్ సర్వీసెస్ చట్టం 1999, ఏపీ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2014, ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ చట్టం 2017 అన్నమాట. సో అడిగే అవకాశం ఉందండి, ఈ జన్ విశ్వాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2026 అనేది మొత్తంగా ఎన్ని చట్టాల్లో నిబంధనలో సవరణలు తీసుకుని వచ్చింది అని అడిగే అవకాశం ఉంది. ఈ క్రింది ఏ చట్టాలని ఆంధ్రప్రదేశ్ జన్ విశ్వాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2026 అనేది అమెండ్ చేయడం జరిగింది అని అడిగే అవకాశం కూడా ఎక్కువగా ఉందన్నమాట ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్. సో దీనిలో భాగంగా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, మొత్తం 12 చట్టాల్లో సవరణలు తీసుకురావడం జరిగింది. అయితే
కొన్ని ఓల్డ్ అవుట్డేటెడ్ చట్టాలు ఏవైతే ఉన్నాయో, అంటే దాదాపుగా 2 చట్టాలని రద్దు చేయడం కూడా జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ జన్ విశ్వాస్ అమెండ్మెంట్ యాక్ట్లో భాగంగా ఈ ఓల్డ్ అవుట్డేటెడ్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా రద్దు చేశారనమాట. సో దానిలో ఒకటి ఏంటంటే ఏపీ కృష్ణా గోదావరి పెన్నా డెల్టా ఏరియా డ్రైనేజీ సెస్ చట్టం 1985, ఏపీ నాన్ డెల్టా ఏరియా డ్రైనేజీ చట్టం 1986. సో ఈ 2 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 చట్టాలని క్యాన్సిల్ చేయడం జరిగింది, రద్దు చేయడం జరిగింది బై ఆంధ్రప్రదేశ్ జన్ విశ్వాస్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2026 అండి. వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే మనం ఒక విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ జన్ విశ్వాస్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అవి పాస్ చేసుకుంటూ వస్తున్నాయి. దీనికి ఇన్స్పిరేషన్ ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ జన్ విశ్వాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2023ని పాస్ చేసి సెంట్రల్లో ఏవైతే కొంచెం ఓల్డ్ అవుట్డేటెడ్ లాస్ ఉన్నాయో వాటిని ఎయిదర్ క్యాన్సిల్ చేయటం అంటే రద్దు చేయటం, లేదంటే కొన్ని కఠినంగా ఉన్నటువంటి చట్టాలని సింపుల్గా మార్చడం. సో అది 2023లో సెంట్రల్ గవర్నమెంట్ జన్ విశ్వాస్ అమెండ్మెంట్ చట్టం 2023 ద్వారా చేయడం జరిగిందనమాట. సో సెంటర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇటువంటి చట్టాలని తీసుకురావడం జరుగుతుంది. అండ్ దానిలో భాగంగా తీసుకొచ్చిన చట్టమే ఆంధ్రప్రదేశ్ జన్ విశ్వాస్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2026 అండి. రైట్. సో ఇదండి, మీకు అర్థమైంది అనుకుంటా ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు అండ్ దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి అండ్ ఏ చట్టాలని రద్దు చేశారు అండ్ ఏ చట్టాల్లో సవరణలు తీసుకొచ్చారు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అండి, వెరీ ఇంపార్టెంట్, దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలి క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈ క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్లు అనేవి ఈ క్వాంటమ్ వ్యాలీ డెవలప్మెంట్ కోసం చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. ముఖ్యమైన విషయం అండి, ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా క్వాంటమ్ వ్యాలీ సిటీని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారండి. అండ్ దానిలో భాగంగానే ఈ క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్లను కూడా అమరావతిలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్లని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అంటే ఈ నెల 14th అంటే ఏప్రిల్ 14న ఈ క్వాంటమ్ టెక్నాలజీ డే ఉందండి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ క్వాంటమ్ టెక్నాలజీ డేని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే తొలి క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్లను ప్రారంభించబోతున్నారనమాట. అయితే ఈ క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవి యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్ అనమాట. రైట్. సో ఈ క్వాంటమ్ టెస్ట్ బెడ్ ఇవి ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్సెసిబుల్ అండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ ఎవరైతే ఈ స్టార్టప్స్ ఉన్నారో సో వాళ్ళు క్వాంటమ్ టెక్నాలజీ పైన మరింతగా ఫోకస్ చేసి క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేయడానికి ఈ టెస్ట్ బెడ్లు అనేవి చాలా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో మనకి ఒక ఆబ్జెక్టివ్ ఉంది, అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా ఒక క్వాంటమ్ హబ్గా మార్చాలి అని చెప్పేసి. సో క్వాంటమ్ హబ్గా మార్చాలి అని అంటే ఈ హార్డ్వేర్ టెస్ట్ బెడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనిలో భాగంగానే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి క్వాంటమ్ హబ్గా తీర్చిదిద్దాలని ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకుందనమాట. అయితే దీనిలో భాగంగానే వెరీ వెరీ ఇంపార్టెంట్, తొలి క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్లు అమరావతిలోని ఒక ప్లేస్లో కాల్డ్ SRM యూనివర్సిటీలోని ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఒక క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్. అండ్ దాంతోపాటు విజయవాడలో కూడా మేధా టవర్స్లో ఏర్పాటు చేయబోతున్నారండి. అంటే అమరావతిలోని SRM యూనివర్సిటీలో ఒక క్వాంటమ్ కంప్యూటరు అండ్ దాంతోపాటు విజయవాడలోని మేధా టవర్స్లో ఇంకొక క్వాంటమ్ కంప్యూటరు ఈ క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్లో భాగంగా ఏర్పాటు చేయబోతున్నారన్నమాట. అయితే దీన్ని ఏ విధంగా పిలుస్తారు అంటే భారత్ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ అని పిలుస్తారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్ని ఏమని పిలుస్తారు అంటే భారత్ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ అని పిలుస్తారు. నేను ఆల్రెడీ చెప్పానండి, ఏప్రిల్ 14న ప్రపంచ క్వాంటమ్ దినోత్సవం అనమాట. ఈ ఏప్రిల్ 14న ప్రపంచ క్వాంటమ్ డే పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్ ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించబోతున్నారనమాట.
అండ్ దీనిలో భాగంగా దేశీయంగా అంటే ఇండిజీనియస్గా డెవలప్ చేసినటువంటి 2 చిన్న క్వాంటమ్ కంప్యూటర్లను 2 చోట్ల ఏర్పాటు చేయబోతున్నారు. ఒకటి ఏంటంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతిలో, అండ్ రెండోది మేధా టవర్స్ విజయవాడలో. ఈ స్వదేశంగా డెవలప్ చేసిన అంటే దేశీయ పరిజ్ఞానంతో డెవలప్ చేసినటువంటి ఈ 2 చిన్న క్వాంటమ్ కంప్యూటర్లను ఏర్పాటు చేస్తున్నారండి. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. ఒక కంపెనీ ఉందండి, ఆ కంపెనీ ఏంటంటే క్యూబిట్ ఫోర్స్ అనమాట. ఈ క్యూబిట్ ఫోర్స్ అనే కంపెనీ ఈ క్వాంటమ్ టెస్ట్ బెడ్ని ఏర్పాటు చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ని క్వాంటమ్ వ్యాలీగా డెవలప్ చేయడానికి ఈ క్యూబిట్ ఫోర్స్ అనే సంస్థ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా డెవలప్ చేయాలి అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఈ క్వాంటమ్ టెక్నాలజీలో ఎవరైతే నిపుణులు ఉన్నారో, ఎవరి దగ్గర అయితే ఆ స్కిల్ ఉందో, మొత్తం ఇండియాలో అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక నిపుణులతో స్టార్టప్ కంపెనీగా ఏర్పడిన సంస్థే ఈ క్యూబిట్ ఫోర్స్ సంస్థ అండి. ఈ క్యూబిట్ ఫోర్స్ సంస్థే ఈ 2 చిన్న క్వాంటమ్ కంప్యూటర్లను దేశీయ పరిజ్ఞానంతో రూపొందించడం జరిగింది. దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. అండ్ దానిలో భాగంగా ఈ క్యూబిట్ ఫోర్స్ సంస్థ తయారు చేసినటువంటి ఈ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ చిన్న క్వాంటమ్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యంతో రూపొందించబడిందనమాట. అంటే ప్రైవేట్ సంస్థలు అదేవిధంగా ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు కలిసి పనిచేసి వీటిని డిజైన్ చేయడం జరిగింది, వీటిని తయారు చేయడం జరిగింది క్యూబిట్ ఫోర్స్ సంస్థతో కలిపి. అవేంటంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబై, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పూణే, అండ్ అంబర్ ఎంటర్ప్రైజెస్, క్యూట్ ఎలక్ట్రానిక్స్, దిమిరా హార్డ్వేర్ సంస్థలు లాంటివి హార్డ్వేర్ని అందించడం. సో ఓవరాల్గా ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అమరావతిలోని విజయవాడలోను పెట్టడం జరిగింది. అండ్ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ బోత్ క్యూబిట్ ఫోర్స్ సంస్థ మిగిలిన ప్రభుత్వ రక్షణ సంస్థలు, ప్రైవేట్ సంస్థలతో కలిపి భాగస్వామ్యంతో తయారు చేయడం జరిగిందనమాట. ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో, అమరావతిలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈ క్యూబిట్ ఫోర్స్ సంస్థ స్వయంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్ని ఏ పేరుతో ఏర్పాటు చేస్తుందంటే అది అమరావతి 1S అండి. వెరీ ఇంపార్టెంట్. అమరావతి 1S పేరుతో ఈ క్యూబిట్ ఫోర్స్ సంస్థ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతిలో ఈ క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేస్తుంది. అండ్ ఇదే క్యూబిట్ ఫోర్స్ సంస్థ మరొక కంప్యూటర్ను తయారు చేసింది. అండ్ ఈ కంప్యూటర్ని విజయవాడలోని మేధా టవర్స్లో ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఈ విజయవాడలో మేధా టవర్స్లో ఉన్న కంప్యూటర్కి పెట్టిన పేరే అమరావతి 1Q అండి. సో అమరావతి 1Q అండ్ అమరావతి 1S అనమాట. సో మనందరికీ తెలిసిందే ఈ క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేయాలి అమరావతిని అనే ఆలోచన 2025 ఆగస్టులో స్టార్ట్ అయిందండి. సో 2025 ఆగస్టులో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ క్వాంటమ్ టెస్ట్ బెడ్ని ఏర్పాటు చేయడం అనేది అతి తక్కువ టైంలో, అంటే రికార్డ్ 8 నెలల టైంలో ఈ క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీస్ అనేవి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం అనేది ఒక రకంగా రికార్డ్ అనమాట. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీరు నోట్ చేసుకోండి. సో దానివల్ల ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఉంది, మీరు కూడా రివైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 359 మిలియన్ టన్నుల హెవీ మినరల్స్ ఉన్నాయని చెప్పేసి రీసెంట్గా పార్లమెంట్లో చెప్పడం జరిగిందనమాట. ఈ హెవీ మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. పర్టికులర్గా ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎక్స్ట్రాక్షన్ కోసం కానీ, థోరియం ఎక్స్ట్రాక్షన్ కోసం కానీ ఈ హెవీ మినరల్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఈ హెవీ మినరల్స్ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో, అంటే ఒడిషా కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, సో ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో అత్యధికంగా ఈ హెవీ మినరల్స్ అనేవి దొరుకుతున్నాయి అన్నమాట. సో ఓవరాల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే దాదాపుగా 359.79 మిలియన్ టన్నులు అనమాట. సో ఎంతండి? దాదాపుగా 359.79 మిలియన్ టన్స్ ఆఫ్ 25 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెవీ మినరల్ డిపాజిట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి రీసెంట్గా సో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో జితేంద్ర సింగ్ చెప్పడం జరిగిందనమాట. నా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఎన్ని మిలియన్ టన్స్ ఆఫ్ హెవీ మెటల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఎన్ని రకాల హెవీ మినరల్ డిపాజిట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని సో రీసెంట్గా
కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పడం జరిగింది. సో అట్లాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందండి. మనకు ఆల్రెడీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో 25 రకాల హెవీ మినరల్ డిపాజిట్లు ఉన్నాయని చెప్పేసి. అయితే అత్యధికంగా దీనిలో ఇల్మనైట్ అనే హెవీ మినరల్ డిపాజిట్ 178.75 మిలియన్ టన్స్ ఉందండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, సో అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి అని అడగొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ హెవీ మినరల్స్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి, లేదంటే డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి అని అడిగే అవకాశం ఉందండి. సో అందు గురించి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే టోటల్గా ఈ 359 మిలియన్ టన్స్ హెవీ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఇల్మనైట్ అనేది 178.75 మిలియన్ టన్స్ దొరుకుతుందండి. అండ్ దాని తర్వాత రూటైల్ అనేది 11.46 మిలియన్ టన్స్ అండ్ లూకోక్సిన్ 3.64 మిలియన్ టన్స్. ఈ మోనజైట్ శాండ్స్ ఏవైతే ఉన్నాయో 4.05 మిలియన్ టన్స్. జిర్కాన్ అనేది 12.75 మిలియన్ టన్స్. గార్నెట్ 67.30 మిలియన్ టన్స్ అండ్ సిలిమనైట్ 81.85 మిలియన్ టన్స్ అనేవి రాష్ట్రంలో ఉన్నట్టు మినిస్టర్గా చెప్పడం జరిగిందనమాట. అయితే పర్టికులర్గా ఈ మోనజైట్ శాండ్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విశాఖపట్నం చాలా ఫేమస్ అండి. అండ్ దాంతోపాటు ఒడిశాలో కూడా ఈ మోనజైట్ శాండ్స్ ఉన్నాయి, తమిళనాడు అండ్ కేరళలో ఈ మోనజైట్ శాండ్స్, బీచ్ శాండ్స్ చాలా ఫేమస్ అండి. ఎందుకంటే ఈ మోనజైట్ బీచ్ శాండ్స్ నుంచి కూడా థోరియం లాంటి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ థోరియం నుంచి యురేనియంని ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ, లేదంటే థోరియంని ఒక న్యూక్లియర్ ఫ్యూయల్గా యూజ్ చేయడానికి కూడా చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇవండి ఆంధ్రప్రదేశ్లో దొరికే హెవీ మినరల్స్ అనమాట. అయితే దేశవ్యాప్తంగా ఓవరాల్గా ఇండియాలో అంటే 8 రాష్ట్రాల్లో దాదాపుగా 1,309 మిలియన్ టన్నులు అంటే 1,309 మిలియన్ టన్స్ మేర ఈ హెవీ మినరల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. దానిలో దాదాపుగా 359 మిలియన్ టన్నులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయన్నమాట. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం 8 స్టేట్స్ అండి. 8 స్టేట్స్లో కలిపి 1,309 మిలియన్ టన్స్ ఆఫ్ హెవీ మినరల్స్ ఉన్నాయన్నమాట. అయితే ఈ హెవీ మినరల్స్ ఎక్స్ట్రాక్షన్ని ప్రమోట్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ రేర్ ఎర్త్ కారిడార్లని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ 2026 అండ్ 27 యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ యూనియన్ బడ్జెట్లో ఈ రేర్ ఎర్త్ కారిడార్లని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ రేర్ ఎర్త్ కారిడార్లని పర్టికులర్గా 4 స్టేట్స్లో ఏర్పాటు చేయాలని యూనియన్ బడ్జెట్ డిసైడ్ చేసుకుందనమాట. వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ 4 స్టేట్స్ ఏంటంటే ఒడిషా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఈ 4 స్టేట్స్లో కూడా ఈ రేర్ ఎర్త్ కారిడార్స్ని ఏర్పాటు చేయాలని యూనియన్ బడ్జెట్ 26-27 డిసైడ్ చేసుకుందండి. ఎందుకంటే ఈ స్టేట్స్లో ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెవీ మినరల్స్ బాగా ఎక్కువగా ఉందన్నమాట. రైట్. సో దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ బీచ్ శాండ్ ఏదైతే ఉందో ఈ బీచ్ శాండ్ డిపాజిట్స్లో మోనజైట్ను గుర్తించడానికి అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ అన్వేషణ కూడా కొనసాగిస్తుందన్నమాట. ఈ మోనజైట్ డిపాజిట్స్ అనేవి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ను కూడా కన్సిస్ట్ అయి ఉంటాయండి. అండ్ ఇవి కూడా ఈ న్యూక్లియర్ ఫ్యూయల్లో యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీని నుంచి కూడా ఈదర్ థోరియంని యూజ్ చేయడం కానీ, లేదంటే యురేనియం ఎక్స్ట్రాక్షన్ కానీ ఈ మోనజైట్ శాండ్స్ నుంచి వీలు పడుతుందన్నమాట. సో ఇదండి హెవీ మినరల్స్ కోసం. అండ్ ఒక్కసారి ఈ పిఐబి ఇమేజ్ కనుక మీరు చూస్తే ఈ డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్స్ ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎక్స్ట్రాక్షన్ కోసం, హెవీ మినరల్స్ ఎక్స్ట్రాక్షన్ కోసం 2026-27 బడ్జెట్ ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఎస్టాబ్లిష్ చేయబోతుందండి. వెరీ ఇంపార్టెంట్. అండ్ దట్స్ ఇట్ అండి ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ our YouTube channel and also like our video. Thank you.